దైవ ధ్యానాలకు ఆహ్వానం. ప్రతి ఉదయం కూడా దేవుని యొక్క వాక్యములో ఉన్న ప్రశస్తమైన వాగ్దానములను మనం గాయకొని ఆ దినాన్ని మనం ఆరంభించినట్లయితే అది మనకెంతో ఆశీర్వాదం. దేవుని వాక్యము, ప్రార్థన ఆ రెండు కూడా శిష్యునకు లేక ప్రభువుని అంగీకరించిన ప్రతి విశ్వాసి కూడా ప్రభు అనుగ్రహింపజేసిన ఒక ఉత్కృష్టమైన దీవెనలు. ఈ రెండిటిలో వేటిని మనం విస్మరించకూడదు అని ప్రభు వలన అనేక సార్లు చెప్పబడ్డాం. ఈ ఉదయం ప్రత్యేకంగా ప్రభువైన యేసుక్రీస్తు తాను శిష్యులతో మాట్లాడిన చివరి ఆజ్ఞ అని అంటారు, లేక ఒక మహోన్నతమైన ఆ యొక్క ఆజ్ఞ లేక గ్రేట్ కమిషన్ అని అంటారు. అది మత్తయి సువార్తలో మనం గమనిస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 19వ వచనం నుండి ఉన్న వాక్య భాగములు ప్రభు చెప్పిన మాట. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు. ప్రభు చెప్పిన చివరి ఆజ్ఞ శిష్యులకు సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని. గ్రీక్ భాషలో ఎత్నిక్ అంటే ప్రతి సంబంధమైన సామాజిక వర్గములు, ఎత్నిక్ గ్రూప్స్, ఏ ట్రైబ్ కానీ ప్రతిదాన్ని ఎత్నిక్. అంటే ప్రతి గుంపును, ప్రతి సంబంధమైన ఆ యొక్క గుంపును ప్రభు చెప్పిన మాట ఏంటంటే శిష్యులనుగా తయారు చేయుడి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రేషితోద్యులుగా పంపబడిన వారు, సువార్థకులుగా పంపబడిన వారు సువార్తను మాత్రం అందించి అది వెళ్ళిపోతే అది కేవలం భావ్యం కాదు. సువార్త విన్నవారు, ప్రభువుని అంగీకరించిన వారిని శిష్యులుగా తయారు చేయుట ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ ఉదయకాలంలో శిష్యులు అనే మాట మనం ఇక్కడ వింటూ ఉన్నాం. శిష్యులు అనే మాట ఆంగ్లంలో డిజైపుల్ అనే మాట నుండి మనం శిష్యులు అనే మాట ఇక్కడ చదువుతూ ఉన్నాం. డిజైపుల్ అనే మాట డిసిప్లిన్ అనే ఒక ధాతువు నుండి వచ్చింది. డిసిప్లిన్ అనగా క్రమశిక్షణ. ఒక క్రమశిక్షణతో ఉండిన వ్యక్తి, ప్రార్థన, వాక్యము, పట్టుదల ఎంతున్నా క్రమశిక్షణతో ఉండిన వ్యక్తిని శిష్యుడు లేక శిష్యురాలు అని పిలుస్తూ ఉన్నారు. ప్రభు చెప్పిన బాహుళ్యమైన మాట, సమస్త జనులను శిష్యులుగా తయారు చేయండి. ఓ చిన్న సంఘం ఉంటే ఆ సంఘంలో ప్రతి వారిని కూడా శిష్యులుగా తయారు చేయండి అని. అదే మాట మరి పౌలు గారు కూడా చెప్పారు, నేను ప్రతి వ్యక్తిని క్రీస్తులో సంపూర్ణునిగా చేయుట కొరకు అని. కాబట్టి ఎవరైతే క్రీస్తులో సంపూర్ణులుగా చేయబడ్డారో వారు శిష్యులు అనబడతారు. ఈ ఉదయకాలంలో మరి దానికి సంబంధించిన ఒక ప్రాముఖ్యమైన మరి ఆ యొక్క కండిషన్ ఒకటి చూస్తున్నాం. లూకా శుభవార్తలో 9వ అధ్యాయంలో 23వ వచనములో ప్రభు చెప్పిన మాట, మీలో ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అనే
శ్రేష్టమైన మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. తను తాను ఉపేక్షించుకొనుట. ప్రభు అయిన యేసయ్యను గురించి కూడా ఈ మాట మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 5 నుంచి మనం గమనిస్తున్నాం. అనగా ఆయన తను తాను రిక్తునిగా చేసుకొనెను. అనగా తన జీవితంలో ఏ విషయాన్ని పట్టించుకోకుండా క్రీస్తే పరమావధిగా, ఇంకా మరి ఏ మాట లేక ఏ ఇబ్బంది, ఏ శ్రమ ఆయన కలిగినా, లేక ఏ పారితోషికాలు ఆయన ఆశించకుండా మరి పౌలు గారు ఎలా సువార్త సేవ జరిగించాడో, ఈ ఉదయకాలంలో ప్రతి విశ్వాసి తన్ను తాను తగ్గించుకొని లేక ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి. కాబట్టి ఉదయకాలంలో నేను ముగించే ముందు మరి శిష్యులుగా ఉండాలంటే దానికి కావలసిన ఒక కొలతబద్ద ఇక్కడ మనం గమనించాం. మనల్ని మనం ఉపేక్షించుకొని అనగా తగ్గించుకొని మరి సిలువను ఎత్తుకుని అనగా శ్రమల గుండా వెళుతూ ఆయన వెంబడించాలి అని లిలియన్ ట్రోటర్ అనే ఒక గొప్ప చిత్రలేఖనములో వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్, ప్రపంచంలో ఉన్న ఆవిడ గురించి వేరే జాన్ రస్కిన్ అని అనదర్ బెస్ట్ పెయింటర్ ఈ మాట చెప్పారు. లిలియన్ ట్రోటర్ ఆవిడ ప్రపంచంలోనే ఉత్తమైన పెయింటర్. అయితే తాను ప్రభువుని అంగీకరించి అల్జీరియా దేశంలో సువార్త కొరకు వెళ్ళి వారి మధ్యనే జీవించి ఒక అనామకురాలిగా అక్కడే మరణించింది. ఈ అనామకులు గొప్పగా ప్రస్తుతించబడలేదు, గౌరవించబడలేదు. కనీసం వారు మరణించినప్పుడు వారి మరణానికి కూడా పట్టుమంటూ 10 మంది అక్కడ లేరు. కానీ తమను తాము ఉపేక్షించుకున్నారు. వారిలో అగ్రగణ్యురాలు లిలియన్. దేవుడు ఆ రకమైన శిష్యత్వాన్ని మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, నమ్మకమైన మా దేవా, మా ప్రభా, ఈ ఉదయకాలం నాయన శిష్యులుగా ఉండటనగా ఏమిటి అనే విషయం నాతో బోధించిన ప్రభా, నీకే స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి, కృప చూపించండి. మంచి శిష్యులుగా ఉండటానికి సహాయం, యేసు క్రీస్తుకు మంచి శిష్యులుగా మేము ఉండటానికి సహాయం చేయండి. యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ఉన్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించే వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.